2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి మే 13 జరగబోతుంది. దానికి సంబంధించి ఇప్పుడే చాలా సర్వే అంటే ఎలక్షన్లకు ముందు సర్వే రిపోర్ట్స్ అనేది చాలా వరకు వచ్చాయి. సో ఈ సర్వేలు అంటే ఇప్పుడెప్పుడైతే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయో అప్పటి నుండి సర్వేలు, అంతకుముందు సర్వేలు వచ్చినా అప్పుడు పొత్తు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి కొన్ని సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి. వాటిలో కూడా మ్యాక్సిమం మోర్ దాన్ 90% జగన్ మళ్ళీ సీఎం అవుతారని వచ్చినాయి. కానీ చంద్రబాబు ఎప్పటి నుండి బాగా అంటే నమ్మకం పెట్టుకుంది, జనసేన బీజేపీ కలిస్తే 2014 రిపీట్ అయ్యిద్ది అనుకున్నారు. అదేవిధంగా 2014 రిపీట్ అయితే గెలిస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాయి అనుకున్నాడు. అప్పటి నుండి జనసేనతో పొత్తు పెట్టుకోవటము, ఆ తర్వాత బాబు జైల్లో ఉన్నప్పుడు దాన్ని డైరెక్ట్గా బహిర్గతంగా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయడం, ఆ తర్వాత అనుకోని పరిణామం అంటే బీజేపీ టీడీపీతో కలవదనుకున్నారు. కానీ అనుకోని పరిణామ క్రమంలో 3 అయితే మళ్ళీ కూటమిగా వచ్చేసినాయి. ఆ వచ్చిన తర్వాత సర్వే రిపోర్ట్లు అయితే కొన్ని వచ్చినాయి. దాని ప్రకారం చూస్తే ఫస్ట్ జన్మ్యాట్ పోల్స్ దీంట్లో వచ్చేసరికి వీళ్ళు అటు ఎమ్మెల్యే, ఎంపీకి 2 కలిపి సర్వే చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి ఇక్కడ సింగిల్గా ఒంటరిగా పోరాటంలో నిలబడింది. అయితే ఇక్కడ 119 సీట్ల నుండి 122 సీట్ల వరకు రావచ్చు అనేది జన్మెట్ పోల్స్లో రిపోర్టు. తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వచ్చినా సరే 49 నుండి 51 సీట్ల వరకే వస్తాయని చెప్పారు. దీంట్లో అయితే ఇక్కడ అదర్స్ ఏమీ ఇవ్వలేదు. సో ఆ విధంగా కూటమిగా వచ్చినా సరే 2014 రిపీట్ కాదనేది ఈ సర్వేలో ఉంది. మళ్ళీ జగన్ 119 నుండి 122 సీట్లతో మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనేది చెప్పారు. సో అంటే ఇంతకుముందు 23 సీట్లకు పరిమితమైన టీడీపీ అంటే అప్పుడేమనుకుంది, 2019 ఎన్నికల్లో జనసేన పక్కకి వెళ్ళటం వల్ల ఓడిపోయామనుకున్నారు. బట్ ఇప్పుడు జనసేన బీజేపీ కలిసినా సరే ఇప్పుడు మెజారిటీ పెద్దగా అంటే వాళ్ళకి సీట్లు అయితే పెరిగినాయి కానీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని చెప్పింది. సో దీని ప్రకారం చూస్తే వైసీపీ 119 నుండి 122, అదేవిధంగా టీడీపీ 40, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 49 నుండి 51 సీట్లు వస్తాయి అనేది ఈ సర్వేలో చెప్పారు. సో ఇది నిజమైద్దా లేదా అనేది జూన్ 4న అయితే చూడాలి.